నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం పట్టణ తల్లుపాడు రోడ్డులో శ్రీ అల్లూరి పోలేరమ్మ ఆవరణలో వెలిసిన శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగమయ్య స్వామి దేవస్థానం నందు మన 2 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం కార్తీక మాస బహుళ పంచమి మకర లగ్న పుష్కరాంశ నక్షత్రం నందు స్వామివారికి కళ్యాణ మహోత్సవం మహత్కాండంగా జరుపుకుంటాం. 7 గంటల నుండి స్వామివారికి భజన కార్యక్రమాలు, పుణ్యాహవచనం, గణపతి పూజ, హోమాలు, తదుపరి 11:22 శ్రీ కళ్యాణ నాగమయ్యల కళ్యాణ మహోత్సవం మేళతాళాల కోలాటాల మధ్య భక్తుల సందడితో కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు తీర్థ ప్రసాదం తీసుకొని నాగేంద్ర స్వామి కృపకు పాత్రులయ్యారు. తర్వాత చదింపులు మస్తానమ్మ గారు స్వామివారికి 500 రూపాయలు చెల్లించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కళ్యాణ నాగమయ్య స్వామి అనుగ్రహం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తర్వాత ఇంకా స్వామి మనం మైక్ ఆఫ్ చేసుకుని మంత్రోపదేశం కంప్లీట్ చేసుకోవాలా. మైక్ ఆఫ్ చేయాలి. నువ్వు స్వామి నీళ్ళు వచ్చినాయి, తొందరపడద్దు. అవి వచ్చాయి, నీళ్లు దగ్గరకు వచ్చినాయి. ఇట్టేటప్పుడు ఓపెన్ చేసుకుని ఉండాలి. దగ్గరకల్లా వచ్చినాయి, మనకు కొద్దిగా ఆలస్యం చెప్పే వాళ్ళకు వచ్చినాయి. దగ్గరకల్లా ఓపెన్ చేసుకొని ఉండండి. ట్యాంక్ దగ్గరకల్లా వచ్చింది. మీరందరూ తినాల్సిన వాళ్ళు 5 నిమిషాలు నిలబడితే బాగుంటుంది. ఎందుకంటే స్వాముల గురించి ముందు పెట్టడం జరిగింది, పొరపాటు చేశాము. మరి మీరు మిగతా భక్తులు తినాల్సిన వారు ఓపిక చేసుకుని ఉంటే బాగా సంతోషంగా ఉంటుంది. 5 నిమిషాలు వచ్చేసిన మీ అందరి కోసం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. దగ్గరకు వచ్చిన పురుష బైకాన్ని దాటినట్టు బండి నీళ్లు వస్తున్న నీళ్లు లేకుండా మనం ఏం పని చేయలేం. అయ్యా మీరు వడ్డిన వాళ్ళు పెట్టద్దు, ఆపేయండి. ఎందుకంటే వాటర్ ఉండాలి. 5 నిమిషాలు వచ్చేసినాయి. అయ్యా స్వామివారి కళ్యాణం అయిన తర్వాత నూగు పిండి సత్యనారాయణ ఇచ్చిన భక్తులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు అక్కడ ప్రసాదం పెట్టిన తర్వాత మేము మంగళార్తిండి. మంగళార్తి ఇచ్చేటప్పుడు వచ్చిన దగ్గరికి కాయలని టెంకాయలని పక్కన కోడినాగమయ్య ఇక్కడ కొట్టుకొని కోడినాగమయ్య చుట్టూ తిరగండి అమ్మా. 3 ప్రదర్శన చేసుకోండి. వెనక పుట్ట ఉంది, పుట్టకాడ కూడా కొట్టుకోవచ్చు. వెనక పుట్ట ఉంది, పుట్ట దగ్గర కూడా కొట్టుకోవచ్చు. అదేవిధంగా అదే
అదేవిధంగా శివుల కాటమయ్య గారు స్వామివారికి 200 రూపాయలు సరింపులు ఇచ్చారు. చాలా సంతోషం. మరి వారికి వారి కుటుంబానికి ఆ దేవుడు సర్వ శుభాలు అందించాలని మనసారా ప్రార్థించుకున్నాం. శ్రీనాథుడిని అన్నిటి కూడా నా విధానం నడుస్తాయా మా భూలోకంలో అధిపతైనటువంటి పరమేశ్వర కుమారుడు మా యొక్క నాగేంద్ర స్వామి వారు విఘ్నేశ్వర స్వామి సోదరి సోదరుడు నలుపు తెలుపునేది సాయమమ్మ. మరి మీకు ఒక్కసారి పెద్దమని చేసుకుని తల్లి మరి నాకు పెళ్లి కట్టడం దగ్గరకు వచ్చింది. ఆనందమేమ్మా. సంతోషమంట స్వామి. శుభకార్యానికి భయం అమ్మవారికి అయ్యవారు వచ్చారు, అయ్యవారికి అమ్మవారు వచ్చారు. ఇద్దరు కూడా సమేతంగా ఇద్దరు కూడా కలిసి కళ్యాణాన్ని బయలుదేరారు. సంతోషంగా భక్తులకు మన మార్కాపురం పట్టణ శివారులో వెలిసిన శ్రీ 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 అల్లూరి పోలేరమ్మ ఆవరణలో ఉన్నటువంటి శ్రీ 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 నాగిని సమేత కళ్యాణ నాగమయ్య స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఈరోజు అనగా కార్తీక మాసము బహుళ పంచమి బుధవారము మరి 20వ తారీఖు చాలా రంగరంగ వైభవంగా జరుపుకోనున్నాము. మరి ఉదయాన్నే అంకురార్పణ, సుప్రభాత సేవ, అదేవిధంగా అమ్మవారి పసుపు కుంకాలు సార్య, అదేవిధంగా జమ్మిచెట్టు పూజ, కలశం ఆరాధన, మండపారాధన, హోమం కార్యక్రమం పూర్తి చేసుకొని అయ్యవారు అభిషేకాలు పూర్తి చేసుకొని కళ్యాణ ఘట్టంలో కళ్యాణం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. కళ్యాణమైన తదుపరి భక్తుల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం కూడా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరము మా తండ్రి గారు కీర్తిశేషులు పెద్దలు కొన్నతోట వెంకటేశ్వర స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయితేనేమి, ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం అయితేనేమి, ఆయన ఏర్పాటు చేసిన ఆనవాయితీని మేము అంటే వారి కుమారులుగా మరి పెద్ద కుమారుడిగా కొన్నతోట సాగరాచారి గారు, అదేవిధంగా రెండో కుమారుడు కొన్నతోట బాలకోటాచారి గారు, అదేవిధంగా మూడో కుమారుడిగా కొన్నతోట శ్రీనివాసాచారి గారుగా ఈ యొక్క కార్యక్రమాల్లో అదేవిధంగా మా బావగారు రామడుగు గురువర్ధనాచారి గారు, అదేవిధంగా మా యొక్క చెల్లెలు వెంకట రమాదేవి గారు, అదేవిధంగా ఓంకారాచారి గారు, మా వదిన గారు, మా యొక్క కుమారులు మోహన్ గారు, అదేవిధంగా కిరణ్, అదేవిధంగా నవీను, లవను, దీపక్, ఈశ్వరు, మా యొక్క అల్లుడు నిఖిలు, వీళ్ళందరం కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉదయం పూట బొడిచెర్ల వాస్తవ్యులు గోవిందయ్య స్వామి వారిచే, మరి అదేవిధంగా మా అన్నగారు సాగరు వారిచే ఈ యొక్క ఆర్కెస్ట్రాతో భజన సంకీర్తనం కూడా జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషం. తదుపరి అదేవిధంగా మన శ్రీలక్ష్మి కోలాటం వారు మరి రంగరంగ వైభవంగా మన లక్ష్మీ శనకేశ్వర స్వామి సన్నిధిలో వేశారు, శివాలయం సన్నిధిలో వేశారు, అదేవిధంగా మన నాగమయ్య స్వామి సన్నిధిలో కూడా కోలాటం పూర్తి చేసుకొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా అర్చకులు వారు కొచ్చెర్ల కోట వాస్తవ్యులు మరి కోటేశ్వరరావు శాస్త్రి గారి బృందం ఈ కార్యక్రమం అంతా కూడా జరపడం జరిగింది. చాలా సంతోషం.
భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం అంతా జరగబడింది. భక్తులకు మాకు ఆ యొక్క కళ్యాణ నాగమయ్య స్వామి ఆశీస్సులు సంపూర్తిగా అందించాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ అన్నదానానికి సహకరించిన భక్తాదులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా అన్నదమ్ములము అదేవిధంగా మా బృందమంతా కూడా. జై నాగేంద్ర స్వాముల వారు, జై అల్లూరి పోలేరమ్మ తల్లి.